ఆంధ్రప్రదేశ్ అనే కాదు, రకరకాల రాష్ట్రాల్లో ఈవీఎంలకు సంబంధించి చాలామంది అనుమానిస్తున్నారు. దొంగోట్లు పడుతున్నాయని చాలా పార్టీలు ఆరోపిస్తున్నాయి. దీని నేపథ్యంలో బయోమెట్రిక్ విధానంలో ఎందుకు దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించకూడదు అంటూ సుప్రీంకోర్టు నేరుగా మన కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా క్లియర్ కట్గా నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసుల నేపథ్యంలో అందరూ సుప్రీంకోర్టుని మెచ్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున మనం కూడా మెచ్చుకోవాలి. ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో టీడీపీ, 2024 ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లు పడ్డాయని ఆరోపించింది. ఈవీఎం ట్యాంపరింగ్ అని ఆరోపించింది. ఆ రకమైన ఇబ్బందులు లేకుండా బయోమెట్రిక్ విధానంలో ఓట్లు వేయడం కోసం సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లబోతుంది. సుప్రీంకోర్టుని మెచ్చుకుంటూ ఒక్క కామెంట్ ఏంటి, జిందాబాద్ సుప్రీంకోర్టు. చాలామంది హీరోలకి, హీరోయిన్లకి, అవసరం లేని పొలిటీషియన్లకి, జగన్కి, చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, కేసీఆర్కి, రేవంత్కి కొడతారు జిందాబాద్లు. కొట్టాల్సింది సుప్రీంకోర్టు. ఎందుకంటే నిజాయితీగా ఎన్నికలు జరగడం కోసం ఏం చేయాలో దానికోసం కష్టపడుతుంది సుప్రీంకోర్టు. అందుకే సుప్రీంకోర్టు జిందాబాద్ అని ఒక్క కామెంట్ ఇచ్చేసి వీడియో చూడడం మీరు మిస్ అవ్వకుండా కంటిన్యూ చేయండి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పుతో మన దేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావచ్చు, ఎన్నికలు నిర్వహించేటువంటి వ్యవస్థ కావచ్చు, దీని మీద రకరకాల డిస్కషన్స్ నడవడం స్టార్ట్ అయినాయి. ఈ ఎన్నికల వ్యవస్థలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు వల్ల, తాజా తీర్పు వల్ల పెను మార్పులు వచ్చేటువంటి ఛాన్సెస్ గట్టిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే గత కొంతకాలం అంటే 5-6 ఏళ్ల నుంచి ఉంది. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దాని గురించి చాలా గట్టిగా కష్టపడ్డారు, గట్టిగా దాని మీద పోరాటం చేశారు, ఆరోపణలు గుప్పించారు, కొంత టైం వరకు చేసి వదిలేశారు. ఏంటంటే అది జగన్మోహన్ రెడ్డి ఈవీఎం సీఎం, ఈవీఎంల వల్లే గెలిచాడు అనేసి ఆరోపించారు. మళ్ళీ 2024లో ఆయన గెలిచారు, ఆయన సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అదే పాట అందుకున్నారు. చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారంటే దానికి కారణం ఈవీఎంలు కాకుండా ఆయన సీఎం అయ్యే ప్రసక్తి లేదు. చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎం సీఎంఏ అని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అదే అంటూ ఉంటారు వైసీపీ వాళ్ళు. అయితే ఇక్కడ ఎలాంటి రాజకీయ నాయకులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారనడానికి ఉదాహరణ ఏంటంటే, చంద్రబాబు కూడా కొన్నాళ్ళు ఈవీఎం సీఎం అనేసి ఈవీఎం మీద పోరాటం అని చెప్పేసి సైలెంట్ అయిపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈవీఎం మీద సీఎం అనేసి ఈవీఎం మీద పోరాటం చేసి సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టులో వేస్తున్నారు ఇలా వైసీపీ వాళ్ళు కాదు, వేరే వాళ్ళు, పరకాల ప్రభాకర్ అని ఇంకొకళ్ళు పోరాటం చేస్తున్నారు. వాళ్ళని మెచ్చుకుంటా. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్ నిర్వహించడానికి మాత్రమే కాదు, ట్రాన్స్పరెంట్గా నిర్వహించడానికి. ఒక పనిని చేయడానికి ఒక మనిషిని పెట్టాము అంటే ఆ మనిషి ఆ పని చేయడానికని కాదు, ఆ పని అందరికీ అర్థమయ్యేలాగా, అందరికీ ఆ పని కరెక్ట్గానే జరిగిందని నమ్మబుద్ధి అయ్యేలాగా చేయడాన్ని ఆ పని యొక్క మేజర్ బాధ్యత. పని ఎవడేం చేస్తాడు, కానీ పారదర్శకంగా చేయడం. అందులోనూ ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పెడుతున్నప్పుడు దాంట్లో ట్రాన్స్పరెన్సీ లేనప్పుడు నువ్వు పెడితే ఏంటి, పెట్టపోతే ఏంటి? అది ఒక డిక్టేటర్షిప్లో జరుగుతుంది, ప్రెసిడెన్షియల్షిప్లో జరుగుతుంది. అక్కడలాగా మనకు కూడా జరిగినట్టు. కానీ ఒకప్పుడు ఇండియాలో ఎలక్షన్ అంటే ముక్కును వేలేసుకునేవి ప్రపంచాలు. అబ్బా ఎంత గొప్పగా జరుగుతుంది లార్జెస్ట్ డెమోక్రసీలో ఎలక్షన్ అని చెప్పేసి. సో అట్లాంటి పరిస్థితి లేదు ఈరోజు. సేషన్ లాంటి ఎలక్షన్ ఆఫీసర్ లేరు ఈరోజు. ఎలక్షన్ ఆఫీసర్ని, ఎలక్షన్ కమిషన్ని ఎవరు టచ్ చేయకుండా మన రాజ్యాంగంలో అన్ని సిద్ధంగా పెట్టినా కూడా దాన్ని తునాతునకులు చేసేసి ఈరోజు ఎలక్షన్ కమిషన్లో రకరకాల వేషాలు వేస్తున్నాయనేటువంటి ఆరోపణలు వాళ్ళ పట్ల చాలా తీవ్రంగా ఉన్నాయి. సో అందుకని సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి బయోమెట్రిక్ విధానంలో కంటి పాపలో చూసి, మన బయోమెట్రిక్లో కళ్ళు యూజ్ చేస్తారు, ఫింగర్స్ యూజ్ చేస్తారు. అంటే బయోమెట్రిక్ అంటే వచ్చిన ఓటరు వేలు ముద్ర అయితే ఓటేస్తాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ నేను వచ్చి వేరే వాళ్ళు ఓటేయడానికి ప్రయత్నించాను, మీ ఓటు నాకు బయోమెట్రిక్లో కుదరదు, మీ వేలి ముద్ర నాకు ఉండదు, నా కంటిపాపు వేరుంటుంది, మీ కంటిపాపు వేరుంటుంది. సో కంటిపాపును ఉపయోగించి కానీ వేలి ముద్రను ఉపయోగించి కానీ దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ పెడితే ఎలక్షన్ ఎట్లా ఉంటుంది, మీరు ఎందుకు ఇట్లా పెట్టట్లేదు అని నేరుగా సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల కమిషన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించింది. అందుకే అంటున్నా ఒకే ఒక కామెంట్ అండి, సుప్రీంకోర్టు జిందాబాద్ అని ఒక్క కామెంట్ వేయండి. ప్రజలందరూ సుప్రీంకోర్టుతో ఉన్నారు. ఎవరు గెలిచినా, సీఎం ఎవరైనా అవనివ్వండి, జగన్ అవనివ్వండి, చంద్రబాబు అవనివ్వండి, పవన్ కళ్యాణ్ అవనివ్వండి, మోడీ అవనివ్వండి, రాహుల్ గాంధీ అవనివ్వండి పీఎం, రేవంత్ అవనివ్వండి, కేసీఆర్ అవనివ్వండి, బండి సంజయ్ అవనివ్వండి సీఎం, అది కాదు మ్యాటర్. ఏదైనా సరే నిజాయితీగా జరగాలి, పారదర్శకంగా జరగాలి. అప్పుడు గెలుపు అనేది నిజమైనటువంటి గెలుపు కింద వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మిస్ అవ్వకుండా సుప్రీంకోర్టు జిందాబాద్ అని కామెంట్ చేయండి.